మొయినాబాద్ కేతిరెడ్డిపల్లి గ్రామంలో అటు యువ లాయర్ స్వప్న హత్యకు గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో అయితే ఆ స్వప్నకు సంబంధించిన మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అటు మొయినాబాద్ సీఐ అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో అయితే పోస్ట్ మార్టం పూర్తవుతుంది. సో ప్రస్తుతం మనతో మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ ఉన్నారు. మరిన్ని వివరాలు ఈ హత్యకు సంబంధించిన సార్ చెప్పండి. సార్ ఎక్కడ అంటే దేంతో అటాక్ చేశారు? ఆ ఆయుధాలు ఏమైనా ఇక్కడ స్థానికంగా దొరికినాయా? బ్లడ్ ఉన్నది. ఆయుధాలు అయితే రాయి ఉన్నది. దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సస్పెక్ట్ వాళ్ళ చెప్తాం. అతను ఇంట్లోకి తీసుకొని విచారించినట్లయితే వీటి ద్వారా చేసినది తెలుస్తుంది. ఇక్కడ పదమైన ఆయుధాలతో కనిపిస్తూ ఉంది. సో కత్తి లాంటి వారి అంటే ఇంజురీస్ ఎక్కడెక్కడ పైన చూసినట్టు పూర్తిగా సార్ అటాక్ జరిగిన వెంటనే ఆ స్పాట్ నుంచి చంపారు. హాస్పిటల్ తీసుకెళ్ళటం ప్రాణాలు చేస్తున్నారు. అసలు ఏంటి సార్ స్వప్న తల్లి స్టేట్మెంట్ తీసుకున్నారా? ఆవిడ ఏం చెప్తుంది అంటే గుర్తుపడతారా వచ్చిన వాళ్ళు మాస్క్ అలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? తల్లి వచ్చిన వాళ్ళని గుర్తుపడతానని చెప్పింది. ఆమె స్టేట్మెంట్లో వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో రాజు వేరే వాళ్ళతో కనెక్ట్ చేసి ఉంటాడని చెప్పింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు యాజ్ పర్ టోటల్గా తీసుకొని దాన్ని విచారణ పూర్తి చేసి అరెస్ట్ చేయాలి. సార్ మనకు స్థానికంగా ఉన్న సమాచారం మేరకు రాజుతో అంటే అక్కడ హత్య చేసింది ముగ్గురు అని తెలిసింది. రాజు ఒక్కడే కదా ఇంకెవరైనా రాజు కాకుండా ఇప్పటి వరకు ఇంకెవరిని అదుపులోకి తీసుకోలేదు. రాజు లొకేషన్స్ కోసం చూస్తాము. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారిస్తేనే అతనితో పాటు ఎంతమంది పార్టిసిపేట్ చేశారని తెలుసు. వాళ్ళ మదర్ ఎవరైతే డిసిజన్ మదర్ స్టేట్మెంట్ ప్రకారంగా ముగ్గురు వచ్చినారని చెప్తున్నారు. ఇంకా దీనిలో ఎవరైనా కుట్ర ఏమన్నా ఉన్నారో అవన్నీ కులంకషంగా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. దాని ఆధారంగా ఎవరున్నా కూడా దీని వెనకాల అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సార్ ఆ గతంలో కూడా ఇటు ఈవిడ స్వప్న పైన దాడి జరిగినట్టు కూడా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ తీసుకెళ్ళి అసలు నిజంగానే దాడి జరిగిందా లేదంటే యాక్సిడెంటల్గా ఆమె కింద పడడం లేదా యాక్సిడెంట్ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కావడం జరిగింది. చేయాల పరిధిలో జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినారు. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. దానిలో కూడా ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్లో ఉంది. సస్పీషియస్ బ్రదర్ అని చెప్పారు. ఇవన్నీ కూడా అండర్ ప్రాసెస్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ అతను కూడా తీసుకొచ్చి అడగడం జరిగింది. టెక్నికల్ తీసుకోవడం జరిగింది. ఇది ఇంకా ఫర్దర్ ఎవిడెన్సెస్లో ఇంప్రూవ్ అయిపోయిందని కూడా మీరు ఫర్దర్గా ఛార్జ్ షీట్ సార్ ఆస్తి పోలీస్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోలీసులు ఆమెతో పాటు వెళ్ళడం జరిగింది. సీన్లో కూడా ఆ కేసులలో కూడా ఇన్వెస్టిగేషన్ పోలీస్ ప్యాటర్న్ ఆమెకైతే ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు. ఈయన మా పై హైయర్ ఆఫీసర్స్ కలిసి కూడా మా హైయర్ ఆఫీసర్స్ కూడా సిటీ తెప్పించుకొని చూసి వాటిని గమనించారు. ప్రాపర్గా అంటే మీరు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు రాజుని పట్టుకున్నా అంటే స్టేట్మెంట్ అడిగారా? రాజు ఏం చెప్పాడు? అంటే తను చేశారన్నా లేదా ఏం చెప్పాడు? ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో తీసుకొచ్చేసినప్పుడు నేను చేయలేదు. టెక్నికల్ ఎవిడెన్స్ దాన్ని కరెక్ట్ చేసినాను. కొంచెం దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడే అంత తొందరగా కూడా నేను చెప్పలేను. అతను చేశాడా చేయలేదా కూడా దాన్ని ఫర్దర్గా కనెక్టివిటీ ఎవిడెన్స్ ఉండాలి. సో ఫైనల్గా ఈ పోస్ట్ మార్టం ఈరోజు జరుగుతుంది. అయిపోయిన ప్రాసెస్ ఉంటుంది. కుటుంబ సభ్యులకి అంత్యక్రియల కోసం ఇచ్చేస్తారు. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు రాష్ట్ర కూడా లాయర్లు మెసేజ్ చేస్తున్నారు. ఒకటి సర్పంచ్ యువ లాయర్ కాబట్టి గతంలో కూడా పోలీసులు ఫిర్యాదు ఇచ్చినప్పుడే వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరగకపోయేది అంటే కూడా అంటున్నారు. ఒక్క మాటలో వాళ్ళకి ఏం చెప్తారు? ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెవిలో పోలీసు కానీ మానవూరు పోలీసు కానీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆమెకు వచ్చినటువంటి సందేహాలు ఏవైతే పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా అడిగి దాని విషయంలో హైయర్ ఆఫీసర్స్ దగ్గరికి కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి, ఎక్కడ ఉంటుందని చెప్పాను. అన్నీ చూసి ఆమె కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు వచ్చినటువంటి వాళ్ళ బంధువులకు కూడా తెలుసు పోలీస్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది. ఏదైతే చేయగలిగిందో అని సస్పెక్ట్ చేస్తున్న వెహికల్ తీసుకొచ్చి అతను కూడా ఎగ్జామ్ జరిగింది. అందులో మాత్రం ఆ యాంగిల్ ఇక్కడ మా దగ్గర కూడా ఒకటి ట్రాక్టర్ ఒకటి చేసిందని చెప్పి ఆ ట్రాక్టర్ గురించి కూడా మేము ఆ రోజు చెప్పే
ప్రజెంట్ సిచ్యువేషన్ సీన్లో లేదు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గానే జరుగుతూ ఉంది. యాంగిల్లో ఎవరు ఉన్నారనేది సస్పిషియస్ దీంట్లో తన డ్రైవర్ ఉన్నప్పుడు ఇతను సరిగా విచారించి ఖచ్చితంగా ఆ కేసులో ప్రోగ్రెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఈ స్వప్నకు సంబంధించినటువంటి హత్య కేసులో ఎందుకంటే గతంలో కూడా స్వప్న తన పైన హత్య జరిగింది, అంటే ఆ హత్య యత్నం జరిగిందంటే కూడా దాడి చేశారంటే కూడా తన గతంలో కూడా ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో కూడా. అప్పుడు కూడా మేము దాన్ని దర్యాప్తు చేశాము. సో చేస్తూనే ఉన్నాము. అటు రాజన్ కూడా అప్పుడు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఎవరైతే అనుమానిస్తున్నారో హత్య చేశారని తన అన్న రాజు హత్య చేశారని అనుమానిస్తున్నారు, తను కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ స్పాట్ లో దొరికినటువంటి క్లూస్ ఆధారంగానైతే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఒకవేళ తన అన్నయ్య చేశారని తెలిసినా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు మొయినాబాద్ సీఐ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉస్మానియా హాస్పిటల్లో అటు పోస్ట్ మార్టం అవగానే అటు కుటుంబ సభ్యులకు స్వప్న మృతదేహాన్ని అప్పగిస్తామంటూ కూడా మొయినాబాద్ సీఐ పవన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్ తాక్వల్, హైదరాబాద్.